కామ్రేడ్స్, మీ అందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు గాంధీనగర్ లో మన అన్న శంకరన్న స్తూపం దాదాపు 33 సంవత్సరాల నుండి వెనకబడిపోయిన స్తూపం ఈ రోజు ఇంత కళ్ళర్ వేసుకొని ఆ స్తూపానికి కళ్ళర్ వేసి యొక్క సభ అనేది ఇక్కడ ఏర్పాటు చేసిన ముత్ర బృందానికి, ఈ అధ్యక్షుల గారికి మరియు వివిధ పార్టీల నుండి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ నా విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు శంకరన్న విషయాలు విజయక్క గాని అరుణక్క గాని మిగతా కామ్రేడ్స్ అంతా ఇంతకుముందు అన్న మాట్లాడారు. వాళ్ళంతా మస్తు గొప్పగా చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితోటే మేము కూడా శంకరన్న చనిపోయే తరుణంలో అప్పుడు నేను ఉద్యమంలోకి ఎంటర్ అయినాను. వాస్తవంగా నేను శంకరన్నను చూడలేదు, కానీ తన యొక్క రాజకీయ భావంతో రాజకీయ స్ఫూర్తితోటే మిగతా కామ్రేడ్స్ అంతా జగ్గన్న గాని మన కొండన్న అదేవిధంగా గోపన్న వాళ్ళు అమరవీరులు అయ్యిండు వాళ్ళంతా. కానీ జగ్గన్న బతికే ఉన్నాడు, మన సత్యన్న బతికే ఉన్నాడు, కొంతమంది మన కామ్రేడ్స్ అంతా కొంతమంది బతికే ఉండడం జరిగింది. అదేవిధంగా కొండన్న అంటే ఏంది, గోపన్న అంటే ఏంది, దేవన్న అంటే ఏంది, మరియు ఎంతో మంది అమరవీరులు ఈ రోజు ఆదివాసుల కోసం ప్రజల కోసం ఇక్కడ ఉద్యమంలో అడవి ఉద్యమంలో బాట పట్టి తుపాకీ పట్టుకొని ఎంతో ఉద్యమం చేసిన మహా మేధావులు ప్రజల కోసం. అప్పుడు ప్రజలు అడవిలో ఎట్లా బ్రతకాలని తెలియని ఆదివాసుల కోసం వీళ్ళంతా త్యాగం చేయడం జరిగింది. అందులో కూడా మేము కూడా ఒక డిప్యూటీ కమాండర్ కొంతమంది సత్యన్న తోటి విజయక్క సీతక్క వీళ్ళందరితోటి మేము కూడా తిరగడం జరిగింది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి మేము ఉద్యమాల వర్క్ చేసినాము. ఆ చైతన్యం అనేది ఇంకా మాలో ఉన్నది. ఈ రోజు ఈ స్టేజ్ పైన మాట్లాడుతున్నానంటే, ఇంత ధైర్యంగా కొంచెం మాట్లాడుతున్నానంటే వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అనేది కూడా నేను ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనము ఎంతో మంది అమరవీరులు అయినరు. చంద్ర పుల్లారెడ్డి కావచ్చు, తరిమిల నాగిరెడ్డి కావచ్చు, చారు మదన్ గారు కావచ్చు, ఎంతో మంది అమరవీరులు అయినరు. ఇక్కడ ఈ ప్రాంతంలో రామన్న, దేవన్న, అది సరూపక్క, మిగతా యాదన్న ఎంతో మంది అమరవీరులు అయినరు ఈ ప్రాంతంలో కూడా. కానీ వాళ్ళందరినీ మనం ఏ రోజు మర్చిపోవద్దు. తలా కొంత అయినా కూడా ఈ రోజు శంకరన్న స్తూపానికి మన అమౌంట్ కొంత అందరు ఎలా వేసిండ్రో అట్లనే వేసుకొని ఇంకా ఎక్కడెక్కడ స్తూపాలు ఉన్నాయో అవిటి కలర్లు వేసేసి జెండా ఆవిష్కరిస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను.